Hello aspirants, welcome to Ashavahi app. As you already know that we are providing exclusive current affairs for groups, that is Group 1, Group 2, Group 3 and Group 4 for both Telugu states, that is Telangana Public Service Commission and Andhra Pradesh Public Service Commission. సో రాబోతున్న నోటిఫికేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని గ్రూప్స్ ఓరియంటేషన్ లో ఆశావాహి యాప్ కేవలం గ్రూప్స్ ఓరియంటేషన్ లోనే మనకు కరెంట్ అఫైర్స్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, let us continue our discussion on current affairs 14th April 2026. So 14th April 2026 సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని let us discuss in detail. So today's first topic that is India is preparing to host a crucial BRICS engagement that will bring Iran and United Arab Emirates together for direct discussions amid ongoing tensions in West Asia. So here the conflict is crucial BRICS engagement that will bring Iran and United Arab Emirates together for the direct discussions amid ongoing tensions in West Asia. So present we are discussing about West Asian conflict. So first, that is Strait of Hormuz. So Hormuz Jalasandhi. So what is the meaning of strait? Strait is a narrow water body which connects two larger water bodies, that is known as strait. So here Strait of Hormuz is connecting Persian Gulf and Arabian Sea. సో లాస్ట్ మనం ఒక 1 month నుంచి 2 months నుంచి డిస్కస్ చేస్తున్న టాపిక్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఇరాన్ టెంపరరీగా క్లోజ్ చేయడం వల్ల ఎంటైర్ వరల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ ద సప్లై చైన్ డిస్టర్బెన్సెస్ లైక్ ఆయిల్ డిస్టర్బెన్సెస్, ఎల్పిజి డిస్టర్బెన్సెస్, హీలియం, సల్ఫర్ ఎక్సెట్రా. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ డిస్టర్బెన్సెస్. సింప్లీ ఇట్ డిస్టర్బ్డ్ ఎంటైర్ సప్లై చైన్. సో సరఫరా గొలుసును డిస్టర్బ్ చేసిన ఉదంతం ఏంటి? క్లోజర్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ జలసంధిని మూసివేత ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ ని టోటల్ గా డిస్టర్బ్ చేసింది. అందులో భాగంగా ఇండియా హ్యాస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ద అమిడ్ ఆన్ గోయింగ్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియాలో ప్రజెంట్ ఉన్న పరిస్థితులను కన్సిడర్ చేసి ఇండియా ప్లానింగ్ ఏ క్రూషియల్ హోస్ట్ in order to bring the peace between Iran and United Arab Emirates. So here India is preparing to host a BRICS engagement that will bring Iran and United Arab Emirates together for direct discussions amid ongoing tensions in West Asia. Next, the meeting comes at a sensitive time as regional instability continues to impact the global energy markets and geopolitical arrangements. So simply వెస్ట్ ఏషియాలో మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇండియా ఇనిషియేటివ్ తోటి ఇరాన్ మరియు యుఏఈ మధ్య సయోధ్య కుదిరించే ఒక ప్రయత్నం. సో బికాస్ ప్రజెంట్ గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ ఈజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో ప్రజెంట్ ఎనర్జీ మార్కెట్ ఈజ్ అండర్ ద క్లచెస్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ డ్యూ టు ద క్లోజర్ ఆఫ్ హార్ముజ్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్. సో విత్ ఎక్స్పాండెడ్ బ్రిక్స్ మెంబర్షిప్, ద ఇంక్లూడింగ్ key Gulf nations, the platform has become central to addressing complex regional disputes. So present మనకు BRICS లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? 11 కంట్రీస్ ఉన్నాయి. సో ఇండియా has taken an initiative in order to bring peace between Iran and UAE. So let us discuss in detail. సో పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ని ప్రత్యక్ష చర్చల కోసం ఒక చోట చేర్చే కీలకమైన బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతుంది. సో కీలకమైన బ్రిక్స్ సమావేశంకి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతుంది. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తర్వాత గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటి? ఇరాన్ మరియు యుఏఈతో ప్రత్యక్ష చర్చల కోసం ఒక చోట చేర్చే కీలకమైన బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారతదేశం సిద్ధమవుతుంది. సో ప్రాంతీయ అస్థిరత, ప్రపంచ ఇంధన మార్కెట్లు
మరియు భౌగోళిక రాజకీయ పొత్తులపై ప్రభావం చూపుతూనే ఉన్న ఈ సున్నిత సమయంలో ఈ సమావేశం జరుగుతుంది. సో ప్రజెంట్ మనం 1-2 months నుంచి కంటిన్యూగా చూస్తున్న ఇష్యూ ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్ జలసంధి ఇష్యూను మనం తరచుగా చూస్తున్నాం. దానివల్ల చాలా కంట్రీస్ ఎఫెక్ట్ కూడా అయ్యాయి. సో కీలకమైన గల్ఫ్ దేశాలతో సహా బ్రిక్స్ సభ్యత్వం విస్తరించడంతో సంక్లిష్టమైన ప్రాంతీయ వివాదాలను పరిష్కరించడంలో ఈ వేదిక కేంద్రంగా మారింది. సో ఫస్ట్ బ్రిక్స్ అంటే ఫస్ట్ 4 దేశాలు ఉన్నాయి, తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది, ఆ విధంగా 5 దేశాల కూటమి అయింది. ప్రజెంట్ మనకు 11 కంట్రీస్ ఉన్నాయి. సో బ్రిక్స్ అనేది విస్తరించింది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సంక్లిష్టమైన సమయంలో బ్రిక్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇరాన్ మరియు యుఏఈ మధ్యలో సయోధ్య కుదుర్చడం కోసం తీసుకున్న ఒక ఇనిషియేటివ్ ని మనం బ్రిక్స్ సమావేశం అంటాం. సో బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధమవుతుంది. తద్వారా ఇరాన్ మరియు యుఏఈ మధ్య శాంతి చర్చల కోసం ప్రతిపాదిస్తుంది భారతదేశం. సో ప్రజెంట్ బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయో చూద్దాం. సో ఇట్ రిప్రజెంటింగ్ ఎమర్జింగ్ ఎకనామీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కరెంట్లీ కంప్రైజింగ్ 11 members. సో ప్రజెంట్ 11 members ఎవరున్నారు? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియా. సో టోటల్ 11 కంట్రీస్ ఉన్నాయి. ఆ 11 కంట్రీస్ ఏమున్నాయి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ ఇండోనేషియా. సో ఇక్కడ మనం గుర్తిస్తే ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2 దేశాలు మనకు బ్రిక్స్ లో సభ్య దేశాలు. సో బ్రిక్స్ కూటమిలో ఇరాన్ మరియు యుఏఈ 2 సభ్య దేశాలు. తద్వారా బ్రిక్స్ ఆతిథ్యం ఇవ్వబోతున్న భారతదేశం ఒక ముందడుగు వేయడం జరుగుతుంది. బికాస్ ఇక్కడ యుఏఈ మరియు ఇరాన్ మధ్యలో ప్రత్యక్ష చర్చల కోసం ఒక చోట చేర్చే కీలకమైన ప్రతిపాదనని తీసుకొచ్చింది భారతదేశం. సో దేని తరపున? బ్రిక్స్ కూటమి తరపున భారతదేశం తీసుకున్న ఒక చర్య. సో ఇక్కడ ఇరాన్ మరియు యుఏఈ మధ్యలో శాంతి చర్చల కోసం ప్రతిపాదించింది. బ్రిక్స్ సమావేశాన్ని జరపాలని ప్రతిపాదించిన దేశం భారతదేశం. సో ఇండియా హ్యాస్ టేకెన్ అన్ ఇనిషియేటివ్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఏఈ ఇన్ ఆర్డర్ టు కంక్లూడ్ ద పీస్ ట్రీటీస్. సో ఇక్కడ జలసంధి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ జలసంధి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం? స్ట్రైట్ అంటున్నాం. జలసంధిని స్ట్రైట్ అంటున్నాం. స్ట్రైట్ ఆఫ్ హార్ముంజ్, హియర్ ఇట్ ఈస్ కనెక్టింగ్ గల్ఫ్ ఆఫ్ పర్షియా అండ్ అరేబియన్ సీ. సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ ఎక్సర్సైజ్. Let us discuss in detail. The Indian Army contingent has departed for Uzbekistan. So ఒక ఆర్మీ ఎక్సర్సైజ్, ఇండియన్ ఆర్మీ contingent has departed for Uzbekistan to participate in the 7th edition of Joint Military Exercise Dashtulik. So 7th edition of జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సంయుక్తంగా 2 దేశాల మధ్యలో జరిగే ఒక ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ ని మనం డస్టులిక్ అంటున్నాం. ఏ దేశాలు ఇక్కడ? ఉజ్బెకిస్తాన్ మరియు ఇండియా. సో హియర్ ద ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ హ్యాజ్ డిపార్టెడ్ అంటే ఈసారి ఆతిథ్యం ఇవ్వబోతుంది ఎవరు? ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో 7th ఎడిషన్ కి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. అంటే ఒకసారి ఇండియాలో జరుగుతుంది, ఇంకొకసారి ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. ఇప్పుడు 7th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది, అంటే 8th ఎడిషన్ ఇండియాలో జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి ఒకసారి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇస్తే ఇంకొకసారి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. 2026లో జరుగుతున్న డస్టులిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఈసారి వెన్యూ ఇక్కడ ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. అందుకని ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ రీసెంట్లీ డిపార్టెడ్ ఫర్ ఉజ్బెకిస్తాన్ ఇన్ ఆర్డర్ టు పార్టిసిపేట్ ఇన్ ద Dashtulik exercise, that is joint military exercise. So scheduled from April 12th to April 25. So April 12 నుంచి April 25 వరకు జరిగే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ పేరేంటి? Dashtulik. The exercise will take place in Uzbekistan, reflecting the growing defense cooperation between India and Uzbekistan. సో ఎప్పుడైనా ఈ జాయింట్ మిలిటరీ ఆపరేషన్ జరుగుతుంది అంటే ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం ఇది ఒక ఇనిషియేటివ్. ఒకవేళ నావీ మధ్యలో కూడా ఇలాంటి ఎక్సర్సైజెస్ జరుగుతుంది, నావల్ ఎక్సర్సైజ్ అంటుంది.
కొన్ని ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. బట్ ఇక్కడ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కాబట్టి ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద బాండ్ అండ్ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్, దీస్ టూ కంట్రీస్ టుగెదర్ ఆర్గనైజింగ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విత్ ద నేమ్ డస్టలిక్. సో డస్టలిక్ అనే ఒక పేరుతోటి సంయుక్త సైనిక విన్యాసాలను జరుపుకుంటున్నాయి భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్. ఈసారి ఆతిథ్యం ఇస్తుంది ఉజ్బెకిస్తాన్, నెక్స్ట్ ఇయర్ ఇండియా ఇస్తుంది. బికాస్ లాస్ట్ టైం ఇండియా ఆతిథ్యంలో జరిగింది కాబట్టి ఈ ఇయర్ 2026 లో ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యంలో జరుగుతుంది. సో అబౌట్ ఎక్సర్సైజ్ డస్టలిక్. ఎక్సర్సైజ్ డస్టలిక్ ఈజ్ అన్ యాన్యువల్ బైలాటరల్ మిలిటరీ డ్రిల్ కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. యాన్యువల్ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ జరిగే ఒక ఎక్సర్సైజ్ ని యాన్యువల్ ఎక్సర్సైజ్ అంటున్నాం. సో ఒకసారి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది, ఇంకొకసారి ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యం ఇస్తుంది. ఆపరేషన్ పేరేంటి మనకు? ఎక్సర్సైజ్ పేరు డస్టలిక్. డస్టలిక్ అనే ఒక ఎక్సర్సైజ్. ద ప్రీవియస్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఇన్ ఏప్రిల్ 2025 ఎట్ ద ఫారెన్ ట్రైనింగ్ నోడ్ ఇన్ అనంత్, పూణే. సో లాస్ట్ ఇయర్ పూణే ఆతిథ్యంలో జరిగింది, ఈ ఇయర్ మనకు ఉజ్బెకిస్తాన్ ఆతిథ్యంలో జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే డస్టలిక్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఉజ్బెకిస్తాన్ అండ్ ఇండియా. సో 7th ఎడిషన్ దట్ ఈస్ 2026 వెన్యూ వచ్చి మనకు ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. 6th ఎడిషన్ దట్ ఈస్ 2025 వెన్యూ ఎక్కడ జరిగింది? ఇండియాలో, ఇండియా ఆతిథ్యంలో జరిగింది. ఓకేనా? 6th ఎక్సర్సైజ్. సో ఈ ఇయర్ జరుగుతుంది 7th ఎడిషన్. 7th ఎడిషన్ కి ఆతిథ్యం ఇస్తున్న కంట్రీ ఏంటి? ఉజ్బెకిస్తాన్. ఇది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, సంయుక్త సైనిక విన్యాసం, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకేనా? నెక్స్ట్ 2026 ఏప్రిల్ 12వ తేదీ నుండి ఏప్రిల్ 25 వరకు జరగనున్న 7వ ఎడిషన్ డస్టలిక్ సంయుక్త సైనిక విన్యాసంలో పాల్గొనేందుకు భారత సైనిక బృందం ఉజ్బెకిస్తాన్ కు బయలుదేరింది. సో ఇక్కడ సంయుక్త సైనిక విన్యాసం డస్టలిక్ లో పార్టిసిపేట్ చేయడం కోసం భారత సైనిక బృందం ఉజ్బెకిస్తాన్ కు బయలుదేరింది. సో భారత్ ఉజ్బెకిస్తాన్ల మధ్య పెరుగుతున్న రక్షణ సహకారాన్ని ప్రతిబింబిస్తూ ఈ విన్యాసం ఈసారి ఉజ్బెకిస్తాన్ లో జరగనుంది. సో లాస్ట్ ఇయర్ ఎక్కడ జరిగింది? ఇండియాలో జరిగింది. ఈ ఇయర్ ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. సో ఎక్సర్సైజ్ డస్టలిక్ గురించి. సో డస్టలిక్ విన్యాసం అనేది భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్లలో ఏకాంతరంగా నిర్వహించబడే ఒక వార్షిక ద్వైపాక్షిక సైనిక విన్యాసం. సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకు ఇండియా వెన్యూ ఇచ్చింది, ఈ ఇయర్ వెన్యూ ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటి? ఉజ్బెకిస్తాన్. సో దీని గత విన్యాసం ఏప్రిల్ 2025లో పూణేలోని ఔందులో ఉన్న ఫారిన్ ట్రైనింగ్ నోడల్లో జరిగింది. ఇరు దేశాల సాయుధ దళాల మధ్య సైనిక సంబంధాలను బలోపేతం చేయడం మరియు సమన్వయాన్ని మెరుగుపరచడం కోసం ఈ విన్యాసం యొక్క లక్ష్యం. సో జనరల్ గా మనం తరచుగా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి కలవడం ఏంటి? మన సంబంధాలను మెరుగుపరచుకోవడం. ఇందులో విధంగానే ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ ఏదైనా కంట్రీస్ 2 జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, నావల్ ఎక్సర్సైజెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానీ ఎందుకు జరుపుకుంటాయంటే ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ దేర్ కోఆపరేషన్ అండ్ సపోర్ట్. సో వాళ్ళ సమన్వయాన్ని మెరుగుపరచుకోవడం, అదేవిధంగా వాళ్ళ సంబంధాలను బలోపేతం చేసుకోవడం కోసం జరుపుకునే సంయుక్త సైనిక విన్యాసాలు కానీ, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ కానీ, లేకపోతే నావల్ ఎక్సర్సైజెస్ కానీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్ కానీ ఉంటాయి. ఎప్పుడైనా ఇలాంటి ఎక్సర్సైజెస్ వచ్చినప్పుడు అది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజా, నావల్ ఎక్సర్సైజా, లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, ఇది చూడాలి. తర్వాత 8వ ఎడిషన్ చూడాలి, ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది చూడాలి. ఇంకొకటి మల్టీ లేటరల్ కంట్రీస్ కూడా ఉంటుంది, మల్టీలేటరల్ ఎక్సర్సైజెస్ కూడా ఉంటుంది. అంటే మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ అంటే 2 దేశాల కంటే మించి ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేసినప్పుడు దాన్ని మల్టీ నేషనల్ ఎక్సర్సైజెస్ కూడా అంటాం. బట్ ఇక్కడ బైలేటరల్ ఎక్సర్సైజెస్ అంటే సంయుక్తంగా 2 దేశాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ కాబట్టి దాన్ని డస్టలిక్ ఎక్సర్సైజ్. డస్టలిక్ అంటే ఇండియా ఉజ్బెకిస్తాన్. ఈ ఇయర్ వెన్యూ ఉజ్బెకిస్తాన్ లో జరిగింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియాలో జరుగుతుంది. సో నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్. సో తరచుగా మనం న్యూస్ లో చూసే ఒక వివాదం ఏంటి? ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్. సో ఇండియాకు సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం అని చెప్పి చైనా వాదించడం జరుగుతుంది. భారతదేశానికి సంబంధించిన అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం అని చెప్పేసి ఒక్కొక్కసారి వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ని ఇంక్లూడ్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. బట్ ముందు నుంచి భారత్ దీన్ని ఖండిస్తూ వస్తుంది. సో ఇండియా ఈస్ కండెమ్నింగ్ ద యాక్టివిటీస్ ఆఫ్ చైనాస్ వెన్ ఎవర్ దే ఆర్ యాడింగ్ అరుణాచల్ ప్రదేశ్ టు దేర్ మ్యాప్. సో ఇప్పుడు కూడా రీసెంట్ గా మనం అరుణాచల్ కి సంబంధించి కొన్ని భూభాగాలను వాళ్ళు చైనా
మ్యాప్ లో యాడ్ చేయడం జరిగింది. దానికి భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పడం చూస్తున్నాం. సో ఇండియా హ్యాస్ స్ట్రాంగ్లీ రిజెక్టెడ్ చైనాస్ లేటెస్ట్ మూవ్ టు రీనేమ్ ప్లేసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, టర్మింగ్ ఇట్ ఈస్ ఏ mischievous attempt and asserting that such actions cannot be change ground realities. So here recently చైనా ఏం చేసింది, చైనా అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాల పేర్లను మార్చి వాళ్ళ మ్యాప్ లో చూపించడం జరిగింది. ఇండియా ఏంటంటే మీరు ఇలా ఎన్ని చేసినా కానీ దానికి హిస్టారిక్ ఇంపార్టెన్స్ అది ఇండియాలో ఎప్పటికీ భాగంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు మీకు అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనా సొంతం కాదు. బికాస్ ఇది టెక్నికల్ గా ఇండియాలో ఒక భాగం అరుణాచల్ ప్రదేశ్ అనేది. గ్రౌండ్ రియాలిటీని మీరు మార్చలేరు. మీరు ఒకవేళ మ్యాప్స్ ను మార్చిన గ్రౌండ్ రియాలిటీని మీరు ఎప్పుడు మార్చలేరు అని చెప్పేసి ఇండియా ఎప్పుడు ఇలాంటి ఉదంతాలను ఖండిస్తూ రావడం చూస్తున్నాం. సో ఇండియా హ్యాస్ స్ట్రాంగ్లీ రిజెక్టెడ్ చైనాస్ లేటెస్ట్ మూవ్ టు రీనేమ్ ప్లేసెస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్, టర్మింగ్ ఇట్ ఏ మిస్చీవియస్ అటెంప్ట్. సో ఇండియా దీన్ని ఒక మిస్చీవియస్ అటెంప్ట్ అని చెప్పేసి కొట్టిపారేయడం జరిగింది. అండ్ అసర్టింగ్ దట్ సచ్ యాక్షన్స్ కెనాట్ చేంజ్ గ్రౌండ్ రియాలిటీ. సో మీరు ఇలాంటి ఎన్ని వేషాలు వేసినా అది గ్రౌండ్ రియాలిటీ మారదు అని చెప్పి ఇండియా తీవ్రంగా ఖండించడం జరిగింది. సో ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీఇటరేటెడ్ దట్ అరుణాచల్ ప్రదేశ్ వాజ్, ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఫర్మ్లీ డిస్మిసింగ్ బీజింగ్స్ క్లెయిమ్స్. సో ఇది ఇండియా ఏమని చెప్తుంది, ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీఇటరేటెడ్ అంటే మళ్ళీ చెప్తున్నారు దట్ అరుణాచల్ ప్రదేశ్ వాజ్, ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు భారతదేశంలో ఉండేది, ఇప్పుడు భారతదేశంలో ఒక భాగమే, ఫ్యూచర్ లో కూడా భారతదేశంలోనే ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్ అని ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అరుణాచల్ ప్రదేశ్ రిమైన్స్ ఏ కీ పాయింట్ ఆఫ్ contention in the India-China boundary dispute. China refers to the region as South Tibet. So అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఏమని క్లెయిమ్ చేసుకుంటుంది, ఇది సౌత్ టిబెట్ చైనాలో ఒక భాగం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఈ కవ్వింపు చర్యలకు దిగడం చూస్తున్నాం. సో వాళ్ళు ఏమంటున్నారు, దీన్ని జంగాన్ అంటారు, లేకపోతే సౌత్ టిబెట్ అనే పిలవడం జరుగుతుంది. ఫర్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్లీ రికగ్నైజ్డ్ స్టేట్, మేకింగ్ ఎనీ ఎక్స్టర్నల్ అసర్షన్ ఓవర్ ఇట్ అన్యాక్సెప్టబుల్. సో కాన్స్టిట్యూషనల్ పరంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ అనేది భారతదేశంలో ఒక భాగం. సో అది ఒక స్టేట్. బట్ ఇక్కడ చైనా వాదించేదేంటి, అరుణాచల్ ప్రదేశ్ సౌత్ టిబెట్, సో అది చైనాలో భాగం అని చెప్పేసి వాళ్ళు మ్యాప్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికప్పుడు అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన కొన్ని ప్రాంతాల పేర్లను కూడా వాళ్ళు మార్చడం జరుగుతుంది. బట్ ఇండియా స్ట్రాంగ్లీ కండెమ్నింగ్ ద సచ్ ఇన్సిడెంట్స్. సో అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రదేశాల పేర్లను మార్చాలన్న చైనా తాజా చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. దీనిని ఒక దురుద్దేశపూరిత ప్రయత్నంగా అభివర్ణిస్తూ ఇలాంటి చర్యలు క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చలేవని స్పష్టం చేసింది. సో క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ రియాలిటీలో ఇలాంటివి ఎప్పుడూ మార్చలేరు. సో మీరు ఎన్ని చేసినా కానీ ఇలాంటి క్షేత్రస్థాయిలో వీటిని మార్చలేరు అని చెప్పేసి తీవ్రంగా ఖండించడం జరిగింది. సో బీజింగ్ వాదనలను గట్టిగా తోసిపుచ్చుతూ అరుణాచల్ ప్రదేశ్ గతంలోనూ ఇప్పుడు కూడా భవిష్యత్తులోనూ భారతదేశంలో అంతర్భాగంగానే ఉంటుంది అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. సో వాళ్ళు నొక్కి చెప్పడం జరిగింది. సో గతంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో భాగమే, ఇప్పుడు కూడా భాగమే, ఫ్యూచర్ లో కూడా భాగంగానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించడం చూస్తున్నాం. సో భారత్ చైనా వివాదంలో అరుణాచల్ ప్రదేశ్, తరచుగా అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. భారత్ చైనా సరిహద్దు వివాదంలో అరుణాచల్ ప్రదేశ్ ఒక కీలక వివాదాంశంగా మిగిలిపోయింది. చైనా ఈ ప్రాంతాన్ని జాంగ్నాంగ్ లేదా దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది. సో అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఏమని పిలుస్తుంది, సౌత్ టిబెట్ అని పిలవడం జరుగుతుంది, లేదా టెక్నికల్ గా జాంగ్నాన్ అని పిలుస్తుంది. ఈ వాదనను భారతదేశం నిరంతరంగా తిరస్కరిస్తూ వస్తుంది. భారతదేశ దృష్టిలో అరుణాచల్ ప్రదేశ్ రాజ్యాంగబద్ధంగా గుర్తింపు పొందిన రాష్ట్రం కాబట్టి దానిపై చేసే ఏ బాహ్య వాదన అయినా ఆమోదయోగ్యం కాదు. బికాస్ రాజ్యాంగ పరంగా మనకు అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. దక్షిణ టిబెట్ అంటున్నారు లేదా జాంగ్నాంగ్ అంటున్నారు. సో చైనా జాంగ్నాంగ్ అనే ప్రదేశాన్ని తమ భూభాగంలో ఒక పార్ట్ అని చెప్పేసి మ్యాప్ ని రిలీజ్ చేస్తుంది. ఆ ప్రాంతం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఏమంటుంది, దక్షిణ టిబెట్ అంటుంది. సదరన్ టిబెట్ అనే పేరుతోటి చైనా పిలవడం చూస్తున్నాం దీన్ని అరుణాచల్ ప్రదేశ్ ని. సో ఇక్కడ ఉన్న
ఇక్కడ టిబెట్ రీజియన్ ఉంటుంది. సో ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇదంతా టిబెట్ రీజియన్. సో ఈ రీజియన్ ని, ఈ అరుణాచల్ ప్రదేశ్ రీజియన్ ని చైనా ఎప్పుడు సౌత్ టిబెట్ అని పిలవడం జరుగుతుంది, సౌత్ టిబెట్ అని. బట్ ఇండియా ఎప్పుడు ఈ వాదనను కండెమ్ చేస్తూ వస్తుంది. అదే విధంగా మనకు ఇదంతా డిస్ప్యూటెడ్ బార్డర్, ఇక్కడ నుంచి ఇదంతా చైనా తోటి మనకున్న డిస్ప్యూటెడ్ బార్డర్. సో ఇక్కడ మనకు చైనాకు ఇండియాకు మధ్యలో ఉండే రేఖను మనం ఏమంటున్నాం, మెక్మోహన్ రేఖ అంటున్నాం. మెక్మోహన్ రేఖ అంటున్నాం, మెక్మోహన్ రేఖ. సో అదే విధంగా మనకు ఇక్కడ అక్షయ్ చిన్ కానీ, తర్వాత ఈ ఉత్తరప్రదేశ్ ఏరియాలో ఇక్కడ కూడా తరచుగా మనం డిస్ప్యూట్స్ చూస్తూనే ఉన్నాం. సో చైనా తోటి డిస్ప్యూట్స్ చూస్తున్నాం, రీసెంట్ గా నేపాల్ తోటి కూడా మనం డిస్ప్యూట్స్ ని చూస్తున్నాం. వాళ్ళు ఏంటి అంటే భారత భూభాగాలను తమ భూభాగాలుగా ప్రకటిస్తూ కొన్ని మ్యాప్స్ ను రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలా సౌత్ టిబెట్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ ని సౌత్ టిబెట్ అని క్లెయిమ్ చేస్తూ చైనా తన మ్యాప్ లో చూపించడం జరుగుతుంది. దాన్ని ఇండియా తరచుగా ఖండిస్తూ వస్తుంది. సో చైనా ఇండియా బార్డర్ డిస్ప్యూట్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఇండియన్ ఆర్మీ ఇంట్రడ్యూసెస్ రేడియో స్టేషన్ ఇన్ సిక్కిం టు కనెక్ట్ రిమోట్ బార్డర్ కమ్యూనిటీస్ ఎఫెక్టివ్లీ. సో సిక్కిం ఈశాన్య రాష్ట్రం, నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఆఫ్ ఇండియా. సో సిక్కిం రాష్ట్రం ఈశాన్య భారతదేశంలో ఒక భాగం. అక్కడ ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ రేడియో స్టేషన్ ఇన్ సిక్కిం టు కనెక్ట్ రిమోట్ బార్డర్ కమ్యూనిటీస్ ఎఫెక్టివ్లీ. సో ఈ రేడియోను ఉపయోగించి అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థను డెవలప్ చేసింది ఇండియన్ ఆర్మీ. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద ఇండియన్ ఆర్మీ హ్యాస్ లాంచ్డ్ సిక్కిం సుందరి. పేరేంటి? సిక్కిం సుందరి, ద ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఇన్ ఏ బార్డర్ విలేజ్ ఆఫ్ సిక్కిం. సో పేరేంటి? సిక్కిం సుందరి, the first community radio station in the border village of Sikkim, marking a significant step towards improving communication in remote high altitude regions. So ilanti high altitude region lo మనం కమ్యూనికేషన్ కోసం ఇండియన్ ఆర్మీ వాళ్ళు సిక్కిం లో తీసుకొచ్చిన ఒక రేడియో స్టేషన్ పేరేంటి? సిక్కిం సుందరి. ద ఇనిషియేటివ్ లెడ్ బై ద త్రిశక్తి కార్ప్స్ aims to bridge information gaps and empower local communities living near sensitive border areas. సో ఆల్రెడీ మనం చూసాం ఏంటి, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ గురించి డిస్కస్ చేసాం, ఇండియా నేపాల్ బార్డర్ డిస్ప్యూట్స్ గురించి చూసాం. ఆల్వేస్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ డిస్ప్యూట్స్ ఎప్పుడు ఉండేవే. రీసెంట్ గా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ డిస్ప్యూట్స్ చూస్తున్నాం. ఓకేనా, ఇలాంటి ఇండియా అండ్ అదర్ కంట్రీస్ తోటి బార్డర్ డిస్ప్యూట్స్ చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి సెన్సిటివ్ ఏరియాస్ లో, ఎస్పెషల్లీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో సిక్కిం లాంటి రాష్ట్రం హై ఆల్టిట్యూడ్ లో లొకేట్ అయినట్టు అటువంటి సిక్కిం లాంటి రాష్ట్రంలో మనకు కమ్యూనికేషన్ వ్యవస్థ అనేది అంతగా డెవలప్ అవ్వదు. సో ఇలాంటి బార్డర్ రీజియన్ లో మనకు ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండాలని చెప్పేసి ఒక రేడియో స్టేషన్ ని లాంచ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఎక్కడ లాంచ్ చేశారు? సిక్కిం లో లాంచ్ చేశారు. పేరేంటి? సిక్కిం సుందరి అనే పేరుతోటి ఒక రేడియో స్టేషన్ ని ఏర్పాటు చేస్తూ వార్తల్లో నిలిచారు ఇండియన్ ఆర్మీ. సో ఇండియన్ ఆర్మీ ఇంట్రడ్యూస్డ్ రేడియో స్టేషన్ ఇన్ సిక్కిం విత్ ద నేమ్ సిక్కిం సుందరి. సో మారుమూల ఎత్తైన ప్రాంతాలలో సమాచార మార్పిడిని మెరుగుపరిచే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు వేస్తూ భారత సైన్యం సిక్కింలోని ఒక సరిహద్దు గ్రామంలో సిక్కిం సుందరి అనే మొట్టమొదటి కమ్యూనికేషన్ రేడియో స్టేషన్ ని ప్రారంభించింది. సో ఎక్కడ ప్రారంభించింది? సిక్కింలోని ఒక మారుమూల ప్రాంతంలో. ఏమని? పేరేంటి? సిక్కిం సుందరి. సిక్కిం సుందరి అనే ఒక పేరుతోటి ఒక కమ్యూనికేషన్ రేడియో స్టేషన్ ని ఏర్పాటు చేసింది భారత సైన్యం. సో ఇక్కడ త్రిశక్తి కార్ప్స్ నేతృత్వంలోని ఈ కార్యక్రమం సమాచారం అంతరాలను పూడ్చి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల సమీపంలో నివసిస్తున్న స్థానిక సమాజాలకు సాధికారికత కల్పించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. సో ఆ బార్డర్ ఏరియాస్, సెన్సిటివ్ బార్డర్ ఏరియాస్ లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళను ఎంపవర్ చేయడం కోసం, ఎంపవర్ అంటే సాధికారత కల్పించడం కోసం తీసుకున్న ఒక ఇనిషియేటివ్ సిక్కింలో రేడియో స్టేషన్ బై ఇండియన్ ఆర్మీ. పేరేంటి? సిక్కిం సుందరి. సిక్కిం సుందరి. నెక్స్ట్, ఇండియన్ నేవీ టు హోస్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. సో ఇక్కడ ఇండియన్ నేవీ, ఇంతకంటే ముందు మనం డిస్కస్ చేసింది ఏంటి? ఇండియా ఉజ్బెకిస్తాన్ సంయుక్త
సైనిక విన్యాసాలు, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి, ఇండియన్ నేవీ టు హోస్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. సో నావీకి సంబంధించిన కమాండర్స్ అందరూ కలిసి నిర్వహించుకునే ఒక సదస్సు, దాన్ని కమాండర్స్ కాన్ఫరెన్స్ అంటున్నాం. నావీకి సంబంధించిన కమాండర్స్ అందరూ కలిసి నావీ పైన పురోగతికి సంబంధించిన విషయాలను డిస్కస్ చేస్తున్నారు. దాన్ని ఏమంటున్నాం, కమాండర్స్ కాన్ఫరెన్స్ అంటున్నాం. 2026 కి సంబంధించి ఎక్కడ జరగబోతుంది, న్యూఢిల్లీలో జరగబోతుంది, ఇండియాకు సంబంధించి. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద ఇండియన్ నేవీ ఈజ్ సెట్ టు హోస్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఇట్స్ biannual కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. biannual ఓకేనా. సో ఇక్కడ మనకు 2 ఎట్ న్యూఢిల్లీ ఫ్రమ్ April 14th to 16th. సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, April 14th నుంచి 16th వరకు జరుగుతుంది. April 14th to 16th ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2026. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2026. నెక్స్ట్, ద అపెక్స్ level gathering will bring together senior naval leadership to review operational readiness, strategic priorities and capability development in line with India's evolving maritime security environment. సో ఇక్కడ బై యాన్యువల్ అని ఉంది. సో బై యాన్యువల్ అంటే ఏంటి, సంవత్సరానికి 2 సార్లు జరిగే ఒక సదస్సు. బై యాన్యువల్ అంటే 2 times in a year. బై యాన్యువల్ అంటే 2 times ఏ ఇయర్ జరుగుతుంది. 2 times ఏ ఇయర్ జరిగే ఒక ఎక్సర్సైజ్ ని బై యాన్యువల్ అంటారు. అదే బైఎనియల్ అంటే 2 years కి ఒకసారి జరుగుతుంది. బైఎనియల్ అంటే 2 years కి ఒకసారి జరుగుతుంది. ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క జాతర మనకు 2 years కి ఒకసారి జరుగుతుంది కాబట్టి దాన్ని బైఎనియల్ ఫెయిర్ అంటున్నాం. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరగా అంటున్నాం. అదే ఒకవేళ సంవత్సరంలో 2 సార్లు జరుగుతుంటే దాన్ని ఏమంటున్నాం, బై యాన్యువల్ అంటున్నాం. సో బై యాన్యువల్ అంటే ఏంటి, సంవత్సరంలో 2 సార్లు జరిగే ఎడిషన్ ని బై యాన్యువల్ అంటున్నాం. బైఎనియల్ అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎడిషన్ ని బైఎనియల్ అంటున్నాం. సో ఇక్కడ 2026 లో ఫస్ట్ కాన్ఫరెన్స్ కాబట్టి దాన్ని ఏమంటున్నాం, కమాండర్ కాన్ఫరెన్స్ 2026. దట్ ఈస్ ఫస్ట్ బైయాన్యువల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. ఎక్కడ జరుగుతుంది, న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, April 14th to April 16th. సో ఈ రోజు నుంచి April 16th వరకు జరుగుతుంది. సో ఇక్కడ దేనికి సంబంధించింది, నావీకి సంబంధించిన పురోగతి పైన వాళ్ళు డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో పేరేంటి మనకు, కాన్ఫరెన్స్ 2026, బయాన్యువల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2026. మళ్ళీ సెకండ్ ఎడిషన్ కూడా జరుగుతుంది. నెక్స్ట్, పర్పస్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సమిట్? ద కాన్ఫరెన్స్ సర్వ్స్ యాజ్ ఎ కీ ప్లాట్ఫామ్ to assess the Navy's operational posture in safeguarding national maritime interest. సో ఖచ్చితంగా ఇది సముద్రానికి సంబంధించిన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి, మనకు సంబంధించిన నావీ బలోపేతం గురించి వాళ్ళంతా డిస్కస్ చేయడం జరుగుతుంది. కాన్ఫరెన్స్ పేరేంటి, బయాన్యువల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. సో 2026 కి సంబంధించిన ఫస్ట్ ఎడిషన్. సో ఇండియన్ నావీ టు హోస్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. సో ఫస్ట్ ఎడిషన్ అంటే మళ్ళీ ఇంకొక ఎడిషన్ కూడా ఈ ఇయర్ లో జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ బయాన్యువల్ కాన్ఫరెన్స్ అంటున్నాం. బయాన్యువల్ కాన్ఫరెన్స్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ బయాన్యువల్ కాన్ఫరెన్స్ గోయింగ్ టు హెల్డ్ ఫ్రమ్ April 14th to 16th 2026 వెన్యూ న్యూఢిల్లీ. ఓకే. నెక్స్ట్, భారత నౌకాదళం తన ద్వివార్షిక కమాండర్ల సమావేశం 2026 మొదటి విడతను, అంటే ఇంకొక విడత నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో జరుగుతుంది. మొదటి విడతను April 14 నుండి April 16 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనుంది. భారతదేశం మారుతున్న సముద్ర భద్రత వాతావరణానికి అనుగుణంగా కార్యాచరణ సంసిద్ధత, వ్యూహాత్మక ప్రాధాన్యతలను మరియు సామర్థ్య అభివృద్ధిని సమీక్షించడానికి ఈ ఉన్నత స్థాయి సమావేశం సీనియర్ నౌకాదళ నాయకత్వాన్ని ఒక చోట చేర్చుతుంది. సో నావికి సంబంధించిన పురోగతి పైన డిస్కషన్ చేసే ఒక వ్యూహాత్మకమైన ఒక సమావేశాన్ని మనం చూస్తున్నాం. April 14 నుంచి 16 వరకు 2026లో జరుగుతున్న మొదటి వార్షిక కమాండర్ల సమావేశం. ఇంకొక ఎడిషన్ కూడా జరుగుతుంది. జాతీయ సముద్ర ప్రయోజనాలను పరిరక్షించడంలో నౌకాదళం యొక్క కార్యాచరణ వైఖరిని అంచనా వేయడానికి ఈ సమావేశం ఒక కీలక వేదికగా ఉపయోగపడుతుంది. సో సింపుల్ గా నావీకి సంబంధించిన పురోగతి పైన, మన శక్తి సామర్థ్యాల గురించి వాళ్ళు డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఫ్యూచర్ లో రాబోతున్న ఏదైనా విపత్తులు ఉన్నాయనుకోండి, దానికి సంబంధించిన తీసుకోవాల్సిన కార్యాచరణ లేదా ఏవైనా కొనుగోలు చేయాలా అనేది వాటిపైన కానీ ఇలాంటి డిస్కషన్, అంటే సమగ్రమైన
డిస్కషన్ ని మనం ఇక్కడ చూస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ నేవీ. సో మ్యారిటైమ్ సెక్యూరిటీ, మనకు సముద్రం పైన ఈ సెక్యూరిటీ కోసం ఈ సమావేశాన్ని చూస్తున్నాం. 2026కు సంబంధించిన మొదటి సమావేశం ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇండియన్ నేవీకి సంబంధించిన కమాండర్స్ కాన్ఫరెన్స్, ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ 2026 నావల్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరుగుతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. నెక్స్ట్, యుఎస్ఏలో వివేకానంద స్టాచ్యూ. యుఎస్ఏలో రీసెంట్ గా వివేకానంద స్టాచ్యూని అన్వీల్ చేయడం జరిగింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. ద ఫస్ట్ ఎవర్ లైఫ్ సైజ్ స్టాచ్యూ ఆఫ్ స్వామి వివేకానంద ఇన్ యునైటెడ్ స్టేట్స్ వాజ్ అన్వీల్డ్, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియాస్ కల్చర్ డిప్లొమసీ ఎఫర్ట్స్. సో ఇక్కడ వివేకానంద స్టాచ్యూ ఇక్కడ యుఎస్ఏలో అన్వీల్ చేయడం జరిగింది. సో అమెరికాలో మొట్టమొదటి స్వామి వివేకానంద పూర్తి పరిమాణ విగ్రహాన్ని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాచ్యూ, పూర్తి పరిమాణ విగ్రహాన్ని సియాటిల్లో ఆవిష్కరించారు. సో ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? యుఎస్ఏలో సియాటిల్లో ఆవిష్కరించడం జరిగింది. సో ద ఫస్ట్ ఎవర్ లైఫ్ సైజ్ స్టాచ్యూ ఆఫ్ స్వామి వివేకానంద. సో లైఫ్ సైజ్ స్టాచ్యూ అంటే ఫుల్ స్టాచ్యూ. సో ఇక్కడ ఫుల్ స్టాచ్యూని మొట్టమొదటిసారిగా సియాటల్ రాష్ట్రంలో అన్వీల్ చేయడం జరిగింది. సో అన్వీల్డ్ ఇన్ సియాటల్ స్టేట్. సో ఇన్స్టాల్డ్ ఎట్ ద ప్రామినెంట్ వెస్ట్ లేక్ స్క్వేర్ ఇన్ downtown Seattle, the bronze statue honors the Indian philosopher and spiritual leader known for his message of universal brotherhood and harmony. So Vivekananda మరియు చికాగో సమావేశం, చికాగో సమావేశం. సో చికాగో సమావేశానికి అటెండ్ అయినప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలేంటి? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ఆ యుఎస్ఏకి సంబంధించిన ఆ కాన్ఫరెన్స్, చికాగో కాన్ఫరెన్స్ ని ఆయన అడ్రస్ చేయడం జరిగింది. మీన్స్ ఆ చికాగో సమావేశంలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన తన ప్రసంగాన్ని స్టార్ట్ చేయడం చూస్తున్నాం. దానికి ఈ చికాగో సమావేశం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకు సంబంధించి అమెరికాలో మొట్టమొదటిసారిగా స్వామి వివేకానందకు సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాచ్యూని ఏ రాష్ట్రంలో అన్వీల్ చేయడం జరిగింది? మనకు సియాటెల్ రాష్ట్రంలో అన్వీల్ చేయడం జరిగింది. సో స్కల్ప్చర్ ఎవరు అంటే నరేష్ కుమార్ కుమావత్. సో ఆర్టిస్ట్ ఎవరు? ఈ స్కల్ప్చర్ ఎవరు అంటే నరేష్ కుమార్ కుమావత్ అనే ఒక స్కల్ప్టర్. సో సియాటెల్ నగర కేంద్రంలోని ప్రముఖ వెస్ట్ లేక్ స్క్వేర్ లో ఏర్పాటు చేసిన ఈ కాంస్య విగ్రహం విశ్వ సౌమ్రాతత్వం మరియు సామరస్యం అనే సందేశానికి ప్రసిద్ధి చెందిన భారతీయ తత్వవేత్త మరియు ఆధ్యాత్మిక నాయకుడైన వివేకానందను గౌరవిస్తుంది. సో మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్లు చూస్తే ఖచ్చితంగా స్టాచ్యూస్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడం గమనిస్తారు. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఒకసారి ఆ పేపర్లు చూస్తే మీరు అందులో ప్రీవియస్ ఇయర్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ స్టాచ్యూస్, భారతదేశానికి సంబంధించిన ఎవరికైనా అవార్డు ఇచ్చినా కానీ అతని స్టాచ్యూస్ ని అన్వీల్ చేసినా కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గుర్తుండాల్సింది ఏంటి? చికాగో సమావేశం గుర్తుండాలి. దానికి అనుగుణంగా వివేకానంద గారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాచ్యూ, సో పూర్తి పరిమాణం ఉన్న స్టాచ్యూని అమెరికాలోని సియాటెల్ నగర కేంద్రంలో దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో మనకి ఇక్కడ భారతీయ కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ రూపొందించిన ఈ విగ్రహం ప్రతిరోజు 4 లక్షల మందికి పైగా సందర్శకులను ఆకర్షించే సియాటెల్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాలలో ఒకదానిలో నెలకొల్పి ఉంది. సో సియాటెల్ నగరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాచ్యూ ఆఫ్ స్వామి వివేకానంద ఇక్కడ యుఎస్ఏకు సంబంధించిన సియాటెల్ నగరంలో దీన్ని ఆవిష్కరించడం చూసాం. సో నెక్స్ట్, వార్తల్లో ఉన్న టైగర్ రిజర్వ్. సో మనం 1972లో నేషనల్ ఎనిమల్ గా టైగర్ ని గుర్తించడం జరిగింది. 1973లో మనకు ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. దీనికి అనుగుణంగానే మనకు టైగర్ రిజర్వ్లు రావడం జరిగింది. టైగర్ రిజర్వ్స్ ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉండడం చూసాం. సో లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన టైగర్ రిజర్వ్స్ ఏంటి? ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ కు సంబంధించిన టైగర్ రిజర్వ్. అక్కడ ఈకో టూరిజం ని రీఓపెన్ చేయడం చూస్తున్నాం. టూరిజం ని రీఓపెన్ చేశారని డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. ఈ రోజు డిస్కస్ చేయబోతున్న టైగర్ రిజర్వ్ దట్ ఈస్ కాళీ టైగర్ రిజర్వ్ ఆఫ్ కర్ణాటకకు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్. లెట్ us discuss in detail. So the Union Environment Ministry
ప్రపోజెస్ అండ్ ఎకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ కర్ణాటకాస్ కాళీ టైగర్ రిజర్వ్. సో కర్ణాటకాస్ కాళీ టైగర్ రిజర్వ్ కి ఎకో సెన్సిటివ్ జోన్ ని మంజూరు చేయడం జరిగింది. ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రపోజెస్ అండ్ ఎకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ కర్ణాటకాస్ కాళీ టైగర్ రిజర్వ్. నెక్స్ట్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సెంట్రల్ పోర్షన్ ఆఫ్ ద ఉత్తర కన్నడ district of Karnataka. The tiger reserve comprises two important protected areas of region, that is Dandeli Wildlife Sanctuary and Anchi National Park. To the west, Kali Tiger Reserve shares boundaries with 5 protected areas in Goa. So simply remember, Karnataka కు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్ కి ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రపోజ్ చేసింది ఎవరు? ద యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ రీసెంట్లీ ప్రపోజెస్ అండ్ ఎకో సెన్సిటివ్ జోన్ అరౌండ్ కర్ణాటకాస్ కాళీ టైగర్ రిజర్వ్. సో ఇక్కడ జీవ వైవిధ్యంతో సమృద్ధిగా ఉన్న పశ్చిమ కనుమల ప్రాంతానికి రక్షణను పెంచేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కర్ణాటకలోని కాళీ టైగర్ రిజర్వ్ పర్యావరణ సున్నిత మండలాన్ని ప్రతిపాదించింది. సో ఇక్కడ ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రతిపాదించడం జరిగింది. ఏ టైగర్ రిజర్వ్ అంటే కర్ణాటకకు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్. సో లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది ఏంటి? ఇంద్రావతి టైగర్ రిజర్వ్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించింది. అక్కడ ఏ వార్తలతోటి న్యూస్ లో ఉంది, సరే ఏ కాన్సెప్ట్ తోటి న్యూస్ లో ఉంది? మనకు అక్కడ ఎకో టూరిజం ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎకో టూరిజం ని రీఓపెన్ చేయడం తోటి ఇంద్రావతి టైగర్ రిజర్వ్ న్యూస్ లో ఉంది. ఇప్పుడు కాళీ టైగర్ రిజర్వ్ న్యూస్ లో ఎందుకు ఉంది? మనకు ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రతిపాదించడం జరిగింది. సో ఇక్కడ మనం టూరిజం గురించి మాట్లాడితే ఎకో టూరిజం వర్సెస్ డెవలప్మెంట్ వర్సెస్ కన్జర్వేషన్ ఆఫ్ స్పీసీస్ అని మాట్లాడతారు. కొంతమంది ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తారు, కొంతమంది ఎకో టూరిజాన్ని అపోజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ జార్ఖండ్ కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్ ఉంది. జార్ఖండ్ కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్ ప్రీవియస్లీ ఒక 4 months బ్యాక్ వాళ్ళు కూడా జంగల్ సఫారీని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రజలు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. బట్ కర్ణాటకకు సంబంధించిన కాళీ టైగర్ రిజర్వ్ లో కూడా జంగల్ సఫారీని లాంచ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ భావించినప్పుడు అక్కడున్న లోకల్ పీపుల్ దీన్ని అపోజ్ చేయడం జరిగింది. బికాస్ ఇక్కడ మీరు జంగల్ సఫారీ ఓపెన్ చేస్తే వన్యప్రాణులు తమ న్యాచురల్ హ్యాబిటాట్ ని కోల్పోతాయి, ఇక్కడ పొల్యూషన్ జరిగే ఆస్కారం ఉంది అని చెప్పేసి పర్యావరణవేత్తలు దాన్ని అపోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎకో టూరిజం ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, అదేవిధంగా మనకు ఈ డెవలప్మెంట్ ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, అదేవిధంగా ఈ కన్జర్వేషన్ ని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి? ఎకో టూరిజం మళ్ళీ రీఓపెన్ చేసిన టైగర్ రిజర్వ్ ఏంటి అంటే ఇంద్రావతి టైగర్ రిజర్వ్. అదేవిధంగా కాళీ టైగర్ రిజర్వ్ ఎందుకు న్యూస్ లో ఉంది? ఎకో సెన్సిటివ్ జోన్ ని ప్రపోజల్ తోటి అది న్యూస్ లో ఉండడం చూస్తున్నాం. జార్ఖండ్ కి సంబంధించిన పలాము టైగర్ రిజర్వ్ కూడా జంగల్ సఫారీని లాంచ్ చేయడం జరిగింది. కాళీ టైగర్ రిజర్వ్ లో జంగల్ సఫారీని లోకల్ పీపుల్ అపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏప్రిల్ 14th రోజు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ని లాంచ్ చేయబోతున్నారు. ఇండియాకు సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్. అదేవిధంగా 2 టెస్ట్ బెడ్లను కూడా ఆవిష్కరించబోతున్నారు. అదేంటో చూద్దాం. సో ఎన్ చంద్రబాబు నాయుడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజ్ సెట్ టు ఇనాగరేట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్ ఆన్ ఏప్రిల్ 14, 2026. సో మనం ప్రీవియస్ క్లాస్ లో 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ రాబోతున్నాయి. ఒకటి అమరావతిలో రాబోతుంది, ఇంకొకటి విజయవాడలో రాబోతుంది అని డిస్కస్ చేసాం. వాటి పేర్లు ఏంటో కూడా చూద్దాం ఈరోజు. సో హియర్ సీఎం చంద్రబాబు నాయుడు ఈజ్ సెట్ టు ఇనాగరేట్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్ ఆన్ ఏప్రిల్ 14, 2026, మార్కింగ్ ద సిగ్నిఫికెంట్ స్టెప్ ఇన్ ద కంట్రీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాండ్స్కేప్. సో మన భారతదేశానికి సంబంధించిన మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతిలో ఆవిష్కరించబోతున్నారు. నెక్స్ట్, ద ఇనిషియేటివ్ పొజిషన్స్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఎ పాయింటర్ ఇన్ బిల్డింగ్ ఏ డొమెస్టిక్ ఎకోసిస్టమ్ ఫర్ క్వాంటమ్ రీసెర్చ్, టెస్టింగ్ అండ్ ఇన్నోవేషన్. ద లాంచ్ కోయిన్సైడ్స్ విత్ వరల్డ్ క్వాంటమ్ డే. April 14th is known as వరల్డ్ క్వాంటమ్ డే అని పిలవడం చూస్తున్నాం. సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఎక్కడ రాబోతున్నాయి? ఒకటి 1S, ఇంకొక పేరు 1Q. టెస్ట్ బెడ్ పేరు ఏంటంటే 1S అనేది ఒకటి, 1Q అనేది ఒకటి.
ఓకేనా. సో ద స్టేట్ విల్ అన్వీల్ 2 systems నేమ్డ్ 1S and 1Q quantum test beds. These facilities will be inaugurated at SRM University AP and virtually at Medha Towers near విజయవాడ. 1S and 1Q అనేవి టెస్ట్ బెడ్స్, ఒకటి అమరావతిలో రాబోతుంది, ఇంకొకటి విజయవాడలో రాబోతుంది. ఏప్రిల్ 14th రోజు మనకు వరల్డ్ క్వాంటమ్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. అందుకని మనకు ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతిలో లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్, దేశ ఆధునిక సాంకేతిక రంగంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా ఎన్ చంద్రబాబు నాయుడు 2026 ఏప్రిల్ 14న భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్. ఈ చొరవ క్వాంటమ్ పరిశోధన, పరీక్ష మరియు ఆవిష్కరణల కోసం ఒక దేశీయ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో ఆంధ్రప్రదేశ్ను ఒక మార్గదర్శిగా నిలుపుతుంది. ఈ ప్రారంభోత్సవం ప్రపంచం క్వాంటమ్ దినోత్సవంతో ఏకకాలంలో జరుగుతుంది. ఏప్రిల్ 14 ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం. సో ఈ రోజు మనకు 2 టెస్ట్ బెడ్లను కూడా లాంచ్ చేయబోతున్నారు. ఒక పేరు 1S, ఇంకొక పేరు 1Q. సో ఇవి వచ్చేసి ఇక్కడ ఒకటి అమరావతిలో లాంచ్ చేస్తున్నారు, ఇంకొకటి వచ్చేసి మనకు విజయవాడలో లాంచ్ చేయడం చూస్తున్నాం. సో మనకు క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుంది? అమరావతి. ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటర్ ఇండియాలో ఎక్కడ రాబోతుంది? అమరావతి. ఇండియాకు సంబంధించిన క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఎక్కడ రాబోతున్నాయి? ఒకటి అమరావతిలో, ఇంకొకటి విజయవాడలో రాబోతుంది. ఏప్రిల్ 14న ఈ విధంగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం, వరల్డ్ క్వాంటమ్ డే. సో ప్రపంచ క్వాంటమ్ దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేయడం చూస్తున్నాం. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1, బ్రిక్స్ దేశం ఆతిథ్యం ఇవ్వబోతున్న భారతదేశం ఇరాన్ మరియు యుఏఈ మధ్యలో సయోధ్య కుదిర్చే ఒక ప్రయత్నం చూస్తుంది. సో ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ టు హోస్ట్ ఏ crucial BRICS engagement that will bring Iran and UAE together for direct discussions amid ongoing tensions in West Asia. హార్ముంజ్ టెన్షన్ లో ఇప్పుడు ఇరాన్ మరియు యుఏఈ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. బికాజ్ ఇరాన్ అండ్ యుఏఈ రెండు కూడా బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్య దేశాలు కాబట్టి ఇండియా చొరవ తీసుకుంటుంది. నెక్స్ట్, సెకండ్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, దట్ ఈస్ డస్టలిక్ 7వ ఎడిషన్. వెన్యూ ఎక్కడ? ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ జరిగిన 6th ఎడిషన్ ఇండియాలో పూణేలో జరిగింది. నెక్స్ట్ ఇయర్ 8th ఎడిషన్ ఇండియాలో జరుగుతుంది. నెక్స్ట్, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్. సో చైనా అరుణాచల్ ప్రదేశ్ ని సదరన్ టిబెట్ గా భావిస్తూ వాళ్ళ మ్యాప్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇండియా ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ రీసెంట్లీ లాంచ్డ్ సిక్కింలో ఒక స్టేషన్, రేడియో స్టేషన్ ని లాంచ్ చేశారు. పేరు వచ్చేసి సిక్కిం సుందరి. సో ఇక్కడ సున్నితమైన ఆ బార్డర్ రీజన్స్ ని కమ్యూనికేషన్ వ్యవస్థలోకి తీసుకుని రావడం, ఆ పీపుల్ ని ఎంపవర్ చేయాలి, సాధికారిత ప్రొవైడ్ చేయడంలో భాగంగా తీసుకున్న ఒక ఇనిషియేటివ్. ఇండియన్ ఆర్మీ సిక్కింలో లాంచ్ చేసిన రేడియో స్టేషన్ పేరేంటి? సిక్కిం సుందరి. నెక్స్ట్, ఇండియన్ నేవీ టు హోస్ట్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026. సో ఇయర్ లో జరగబోతున్న ఫస్ట్ ఎడిషన్ 2026 లో జరగబోతుంది. ఏప్రిల్ 14 నుంచి 16 వరకు. వెన్యూ ఎక్కడ జరగబోతుంది? న్యూఢిల్లీలో జరుగుతుంది. కాన్ఫరెన్స్ పేరేంటి? ఇండియన్ నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్. సో అక్కడ వీళ్ళు నేవీకి సంబంధించిన అన్నిటిపైన సమగ్రమైన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఫస్ట్ ఎడిషన్ ఇప్పుడు జరుగుతుంది, సెకండ్ ఎడిషన్ సెకండ్ హాఫ్ ఆఫ్ 2026 లో జరుగుతుంది. నెక్స్ట్, స్వామి వివేకానందకు సంబంధించిన పూర్తి విగ్రహాన్ని అన్వీల్ చేసిన సియాటెల్ నగరం. సో యుఎస్ఏకి సంబంధించిన సియాటెల్ నగరంలో స్వామి వివేకానందకు సంబంధించిన బ్రాంజ్ స్టాచ్యూ అన్వీల్ చేయడం జరిగింది. సో మనకు గుర్తుండాల్సింది ఏంటి? చికాగో సమావేశం గుర్తుండాలి. అక్కడ వివేకానంద గారు ఆయన స్పీచ్ ని అడ్రస్ చేసేటప్పుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, కాళీ టైగర్ రిజర్వ్. కాళీ టైగర్ రిజర్వ్ లో రీసెంట్ గా యూనియన్ ఎన్విరాన్ మినిస్ట్రీ ప్రపోజ్డ్ అన్ ఎకో సెన్సిటివ్ జోన్. సో కాళీ టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ కాళీ. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇంద్రావతి. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్ కి సంబంధించింది. కాళీ టైగర్ రిజర్వ్ కర్ణాటకకు సంబంధించింది. ఛత్తీస్గఢ్ ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా ఎకో టూరిజం ని వాళ్ళు రీఓపెన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్, క్వాంటమ్ టెస్ట్ బెడ్లు. ఒకటి 1Q, ఇంకొకటి 1S. వీటిని లాంచ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. సో ఈ రోజు ఏప్రిల్ 14th రోజు వరల్డ్ క్వాంటమ్ డే, ప్రపంచ క్వాంటమ్ దినోత్సవంగా మనం జరుపుకోవడం చూస్తున్నాం. దానికి అనుగుణంగా
ఇండియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్ లాంచ్ చేస్తున్నారు ఇక్కడ అమరావతిలో. 2 టెస్ట్ బెడ్లను కూడా లాంచ్ చేశారు, 1Q అండ్ 1S. ఒకటి అమరావతిలో, ఇంకొకటి విజయవాడలో లాంచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. ఒకసారి మీరు రాసుకున్న నోట్స్ ఒక 2 minutes చదవండి, సో దట్ మనం దీనికి సంబంధించిన MCQs ని కూడా సాల్వ్ చేద్దాం. సో MCQs లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విచ్ 2 countries ఈజ్ ఇండియా బ్రింగింగ్ టుగెదర్ ఫర్ డైరెక్ట్ డిస్కషన్స్ ఎట్ ఏ క్రూషియల్ బ్రిక్స్ ఎంగేజ్మెంట్. సో ఏ 2 దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల కోసం భారతదేశం ఒక కీలకమైన బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఏ 2 దేశాల మధ్య సయోధ్య కుదిరించడానికి భారతదేశం బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ సౌదీ అరేబియా అండ్ ఇరాన్, ఆప్షన్ బి ఇరాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆప్షన్ సి ఈజిప్ట్ మరియు ఇథోపియా, ఆప్షన్ డి రష్యా అండ్ చైనా. సో ఇక్కడ ఏ 2 దేశాల మధ్య ప్రత్యక్ష చర్చల కోసం భారతదేశం ఒక కీలకమైన బ్రిక్స్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? విచ్ 2 countries ఈజ్ ఇండియా బ్రింగింగ్ టుగెదర్ ఫర్ డైరెక్ట్ డిస్కషన్స్ ఎట్ ఏ క్రూషియల్ బ్రిక్స్ ఎంగేజ్మెంట్? దట్ ఈస్ ఇరాన్ అండ్ UAE. ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఇరాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ నేమ్ డస్ చైనా యూజ్ టు రెఫర్ టు రీజియన్ అరుణాచల్ ప్రదేశ్? అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాన్ని చైనా ఏ పేరుతో పిలుస్తుంది? ఉత్తర టిబెట్, దట్ ఈస్ నార్థన్ టిబెట్, ఆప్షన్ బి జాంగ్నాంగ్ లేదా దక్షిణ టిబెట్, జాంగ్నాంగ్ ఆర్ సౌత్ టిబెట్ అని పిలుస్తున్నారు, లేదా ఈస్టర్న్ లదాఖ్ అని పిలుస్తున్నారు, లేదా అక్సై చిన్ అని పిలుస్తున్నారు. ఈస్టర్న్ లదాఖ్ అంటే తూర్పు లడాఖ్ అని పిలుస్తున్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ ని చైనా ఏమని పిలుస్తుంది? దక్షిణ టిబెట్ లేదా జాంగ్నాంగ్ అని పిలుస్తుంది. ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ లాంచ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ ఎ బార్డర్ విలేజ్ ఆఫ్ సిక్కిం? సో హియర్ ద క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ ఇన్ సిక్కిం? సిక్కింలోని సరిహద్దు గ్రామంలో భారత సైన్యం ప్రారంభించిన మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ త్రిశక్తి వాణి, ఆప్షన్ బి సిక్కిం సేవ, ఆప్షన్ సి సిక్కిం సుందరి, ఆప్షన్ డి బార్డర్ ఎకో. బార్డర్ ఎకోనా, సిక్కిం సుందరియా, సిక్కిం సేవనా, త్రిశక్తి వాణియా? సో క్వశ్చన్ నెంబర్ 3, దట్ ఈస్ ఆప్షన్ సి, దట్ ఈస్ సిక్కిం సుందరి అనే పేరుతోటి మనం పిలుస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, వేర్ ఈస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద నేవీ కమాండర్స్ కాన్ఫరెన్స్ 2026 బీయింగ్ హెల్డ్? నౌకాదళ కమాండర్ల సమావేశం 2026 మొదటి విడత ఎక్కడ జరుగుతోంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ 4 కొచ్చి. సో కొచ్చియా, విశాఖపట్నమా, న్యూఢిల్లీయా ఆర్ ముంబైయా? సో కరెక్ట్ ఆప్షన్ దట్ ఈస్ న్యూఢిల్లీ, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ ఈజ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ కంట్రీ? ఇండియా అండ్ విచ్ కంట్రీ? డస్ట్ లీక్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య జరిగే సంయుక్త సైనిక విన్యాసం? ఆప్షన్ ఏ దట్ ఈస్ కజకిస్తాన్, ఆప్షన్ బి దట్ ఈస్ ఉజ్బెకిస్తాన్, ఆప్షన్ సి దట్ ఈస్ కిర్జికిస్తాన్, ఆప్షన్ 4 దట్ ఈస్ తజికిస్తాన్. సో ఇండియా మరియు కజకిస్తాన్లో ఆర్ ఇండియా మరియు ఉజ్బెకిస్తానా, ఇండియా మరియు కిర్జికిస్తానా, ఇండియా మరియు తజికిస్తాన్? ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరిగే సంయుక్త సైనిక విన్యాసం 7వ ఎడిషన్ మనకు ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, వేర్ వాజ్ ద ఫస్ట్ లైఫ్ సైజ్ స్టాచ్యూ ఆఫ్ స్వామి వివేకానంద ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ రీసెంట్లీ అన్వీల్డ్? సో అమెరికాలో మొట్టమొదటి స్వామి వివేకానంద పూర్తి పరిమాణ విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు? ఆప్షన్ ఏ న్యూయార్క్, ఆప్షన్ బి వాషింగ్టన్ DC, ఆప్షన్ సి సియాటెల్, ఆప్షన్ 4 లాస్ ఏంజల్స్. సో న్యూయార్కా, వాషింగ్టన్ DCయా, సియాటెల్లా, లాస్ ఏంజల్సా? సో మొట్టమొదటి పూర్తి పరిమాణ విగ్రహాన్ని ఇటీవల ఎక్కడ ఆవిష్కరించారు స్వామి వివేకానందకు సంబంధించింది? సో ఆప్షన్ సి దట్ ఈస్ సియాటెల్ నగరంలో ఆవిష్కరించడం చూస్తున్నాం. నెక్స్ట్, కాళీ టైగర్ రిజర్వ్
విచ్ ఈస్ గెటింగ్ ఏ ప్రపోజ్డ్ ఎకో సెన్సిటివ్ జోన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సో పర్యావరణ సున్నిత మండలాన్ని ప్రతిపాదించిన కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి కర్ణాటక అండ్ ఆప్షన్ డి తమిళనాడు. సో ఇక్కడ కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? కర్ణాటకకు సంబంధించింది. దట్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఆశా భోంస్లే రిసీవ్ ద దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్? ఆశా భోంస్లే ఏ సంవత్సరంలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు? సో 2000 ఇయర్లోనా, 2008, 2011, 1992. సో 2000 సంవత్సరం, 2008లో, 2011లో, 1992లో ఏ ఇయర్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని ఆవిడ అందుకున్నారు అంటే ఆప్షన్ ఏ 2000లో అందుకోవడం చూస్తున్నాం. సో 2000 ఇయర్లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆవిడ అందుకున్నారు. 2008లో పద్మ విభూషణ్ ని అందుకున్నారు. 2008లో పద్మ విభూషణ్ ని అందుకున్నారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్స్ వర్ ఇనాగరేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటింగ్ టెస్ట్ బెడ్లు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? సో క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్లు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడ్డాయి? ఆప్షన్ ఏ దట్ ఈస్ తెలంగాణ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సో తెలంగాణ, కర్ణాటకన, మహారాష్ట్రన మరియు ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ? అది అమరావతి మరియు విజయవాడలో 2 క్వాంటమ్ టెస్ట్ బెడ్లు ఆవిష్కరించబోతున్నారు. నెక్స్ట్, హౌ మెనీ మెంబర్స్ కరెంట్లీ కంప్రైజ్ ద బ్రిక్స్ ఆర్గనైజేషన్? ప్రస్తుతం బ్రిక్స్ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? ప్రస్తుతం బ్రిక్స్ సంస్థలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? సో దట్ ఈస్ 5, 9, 11, 15, 5, 9, 11 అండ్ 15. ఎట్ ప్రజెంట్ బ్రిక్స్ కూటమిలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. అందుకే ఇరాన్ మరియు యుఏఈ కూడా బ్రిక్స్ దేశాలు కావడంతో ఇండియా చొరవ తీసుకొని ఈ రెండింటి మధ్యలో ఒక బ్రిక్స్ సమావేశాన్ని నిర్వర్తించి ప్రజెంట్ వెస్ట్ ఏషియాలో జరుగుతున్న ఈ సంక్షోభానికి ఇరాన్ మరియు యుఏఈ మధ్యలో సయోధ్య కుదిరించాలని భారత్ ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ మనకు 11 దేశాలు. ఫస్ట్ ఏర్పడినప్పుడు ఓన్లీ 4 దేశాలు ఉన్నాయి, అది బ్రిక్. తర్వాత ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా కలిసిందో అది బ్రిక్స్ కూటమిగా మారింది. ప్రజెంట్ బ్రిక్స్ లో 11 దేశాలు ఉన్నాయి. ప్రజెంట్ బ్రిక్స్ లో మనకు 11 దేశాలు ఉన్నాయి చూస్తున్నాం. సో ఈ రోజు టాపిక్స్ ఇవ్వండి. దీనికి సంబంధించిన MCQs ను కూడా మనం డిస్కస్ చేసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్, ఆర్ ఎల్స్ విల్ మూవ్ అండ్ విల్ మీట్ అగైన్.